సో ఇవన్నీ మేము ప్రిడిక్ట్ చేసాం. 95లో ఒకటి మీకు ఎగ్జిట్ పోల్ అనేది అని చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కొన్ని వ్యతిరేకం, మొన్న మధ్యప్రదేశ్ ఉంది, ఉల్టా అయిపోయింది. కాంగ్రెస్ వస్తాయని ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ అన్ని ఇచ్చాయి, రాలా. అట్లే రిపీట్ అవుతుంది ఛత్తీస్గఢ్, రాలా. అలాగే 95లో ప్రణబ్ రాయ్ టాప్ ఎన్డీటీవీ ఏదైతుందో శరద్ పవార్ మళ్ళీ అగైన్ గెయిన్ చేస్తాడని వచ్చాను మహారాష్ట్ర. మన దగ్గర 94 డిసెంబర్ అయితే అక్కడ 95 మార్చ్ 1.5 lakh రూపీ బెట్ కట్టాను నేను. ఎగ్జిట్ పోల్ అంటే పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్, ఆఫ్టర్ పోలింగ్ అయిన తర్వాత 5 గంటలకు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది పోలింగ్ అయితే. ఇప్పుడేమో గ్యాప్ వచ్చింది 7 విడతలు కనుక, అప్పుడు ఒక ఓన్లీ అసెంబ్లీ ఉండే 95 మార్చ్. దానికి అగెనిస్ట్ గా 1.5 lakh బెట్ కట్టారు. ఈ రోజు రామ్మోహన్ రావు గారని టిఆర్ఎస్ దాంట్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, మొన్న కొరుట్ల నుంచి రత్నాకర్ రావు గారి మాజీ మంత్రి కొడుకు 3వ సారి ఓడిపోయాడు. ఒకసారి ఇండిపెండెంట్, 2 సార్లు కాంగ్రెస్ వరుసగా. ఆయన ఫిజికల్ గా అక్కడ ఉండే 1.5 lakh అగెనిస్ట్ ఆఫ్ ప్రణబ్ రాయ్. అంటే మాకు ఏదైతుందో మీ సోషల్ మీడియా అని కాదు, మెయిన్ మీడియాలో కూడా మేము మాట్లాడాము. మేము పెద్ద మనుషులం కాదు, 6 నెలలు ఎమ్మెల్యే. కానీ ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు ఏదైతే సర్వే పద్ధతులు చేస్తామో అలాగే నేను 78లో కానీ పీపుల్లో ఒపీనియన్ తీసుకునడము ఇటువంటిది అలవాటు ఉండే. అదే దాని ఉద్దేశంతో మీకు సోషల్ మీడియాకి కానీ మెయిన్ మీడియా కూడా నేను విజయవాడలో కానీ తిరుపతిలో చెప్పడం జరిగింది. అంతే తప్పితే గొప్పవని కాదు. ట్రెండ్ కేసు మన జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ నవరత్నాలే ఇంప్లిమెంట్ చేసిండు, బట్ పరిశ్రమలు రాలే, రాజధాని డిసైడ్ కాలే, ఏ ఒక్క రోడ్ కనెక్టివిటీ రాలేదు. టోటల్ ఇసుక మట్టి తర్వాత ఏతుందో లిక్కర్ మీద టోటల్ లూట్ మార్క్ చేసిండు. ఇది కళ్ళకు కనబడ్డట్టు కనిపించింది. ఏ రోడ్డు ఒక గుంట పూడ్చే పరిస్థితి లేదు. 2,65,000 కోట్ల రూపాయలు ఈ నవరత్నాల కోసం పోయినాయి. 13 లక్షలు అప్పు చేసిండు. ఇలా రాజేంద్ర గారని మహా టీవీలో ఉండే, తర్వాత TV5 పోయారు, సాటర్డే సండే తీసుకుంటారు. సీనియర్ వారి విత్-ఇన్ 3 months లో చెప్పాను, ఈ కాంట్ రన్ ద గవర్నమెంట్, జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు, అప్పులు దేవాలా, ఇది దివాలా తీస్తుంది రాష్ట్రం అని చెప్పారు. ఈరోజు కూడా నేను క్రిటిక్ అని కాదు, బట్ ఇప్పుడు ఇచ్చిన కూటమి హామీలు కానీ, చంద్రబాబు గారు పవన్ గారు ఇచ్చిన హామీలు కానీ కాంట్ 20 లక్షల జాబ్స్ అంటున్నారు. ఒక సంవత్సరానికి 4 లక్షల జాబ్స్ ఎక్కడి నుంచి చేస్తారు సార్? 4 లక్షల జాబ్ 10,000 వాలంటీర్స్ ఎక్కడి ఇస్తారు సార్? పెన్షన్స్ కానీ, నిరుద్యోగ భృతి, ఇది 78 చెన్నారెడ్డి గారు అనౌన్స్ చేసింది నిరుద్యోగ భృతి. ఎవరి వల్ల ఇంతవరకు నిరుద్యోగ భృతి అనేది ఇంపాసిబుల్. అయితే ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ భృతి అంటున్నారు సార్. హక్కులు కట్టడానికే ఎత్తుకోవాల్సిన పరిస్థితి సార్. ఒరిజినల్ వడ్డీలే కట్టాలి. దాదాపు నేను అనుకుంటున్నా దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఏదైతుందో ప్రతి సంవత్సరం వడ్డీ అసలు కట్టాలి సార్. అక్కడ మన దగ్గర దాదాపు 25 నుంచి 30 కోట్లు సార్ తెలంగాణలో. ఎకనామిక్ స్కీమ్స్, రెవెన్యూ ఎక్కడి నుంచి రావాలి? చాలా కష్టం. సో ఏది ఏమైనా ఎన్నికల కోసం హామీ ఇచ్చారు, రేపు ఇబ్బందే. గతంలో చంద్రబాబు గారు మీకు తెలుసు కదా, రైతు రుణమాఫీ చేయలే, ఒక 60% చేసింది, 40% చేయలే 5 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా. ఏదైతే ప్రామిస్ చేశారు, వెరీ డిఫికల్ట్. ఎనీవే జగన్ చేసుకున్నది శిశుపాల వధ అంటారు కదా, 100 తప్పులైన తర్వాత శిరచ్ఛేదం అవుతుంది కదా. ఆయన చేసిన తప్పులు మనం చెప్పాలంటే 24 గంటలు కూడా సరిపోదు. అన్ని తప్పులు చేశాడు. ఆటోమేటిక్ ఏదైతుందో ఇది రిజల్ట్ వస్తుంది. ప్రతిపక్ష హోదా రాకపోతే కూడా రికార్డెడ్ చేతులు ప్రతిపక్ష హోదా అంటే 18 రాకపోతే కూడా ఆశ్చర్యపడొద్దని ఎప్పుడో 1.5 year బ్యాక్ చెప్పాను. 18 హౌస్ కూడా ఫేస్ చేయడానికి మీ దాంట్లో చెప్పాను, ఇంకోటి 2 టీవీలో చెప్పాను. ఈ విల్ నాట్ ఫేస్ ద హౌస్. ఓకే.